కాంగ్రెస్ పార్టీ ఎన్టీ రామారావును కాదని గెలిచింది. 89లో గెలిచినటువంటి చెన్నారెడ్డిని మార్చారు, తర్వాత వచ్చినటువంటి నేదురుమల్లి జనార్దన్ రెడ్డిని మార్చారు, తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డిని తీసుకొచ్చారు. అంటే ఒక 5 years లో 3 ముఖ్యమంత్రులు మార్చారు. కానీ 2004కి వచ్చిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి మారలేదు. మారకపోగా మళ్ళా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఇదొక చరిత్ర. దాని తర్వాత 2018లో అసలు కాంగ్రెస్ పార్టీ ఇంత బలహీన పడటానికి కారణం 2018లో జరిగిన సంఘటన శ్రీకాంత్. ఆ సంఘటన ఏంటంటే 2018 చివరిలో మీకు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ 3 రాష్ట్రాలకు ఎన్నికలు జరిగితే ఈ 3 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంటే అనూహ్యంగా బీజేపీ ఓడిపోయి కాంగ్రెస్ 3 రాష్ట్రాలు గెలిచింది. అంటే కాంగ్రెస్ పార్టీకి 2019 లోక్సభ ఎన్నికల ముందు ఒక బూస్ట్ వచ్చింది, ఒక బలం వచ్చింది. ఆ బలాన్ని కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం చేసుకుంది, చేజేతులో పోగొట్టుకుంది. ఏం చేశారంటే మధ్యప్రదేశ్ లో అధికారంలోకి తీసుకొచ్చింది జ్యోతిరాదిత్య సింధియా అని అయితే కమల్నాథ్ని ముఖ్యమంత్రి చేశారు. రాజస్థాన్ లో పిసిసి అధ్యక్షుడిగా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది సచిన్ పైలట్ అయితే అశోక్ గెహ్లట్ ని ముఖ్యమంత్రి చేశారు. ఛత్తీస్గఢ్ లో భూపేష్ బఘేల్ ని ముఖ్యమంత్రి చేశారు. అయితే 2018 చివరిలో వీళ్ళు అధికారంలోకి వస్తే 2019 లోక్సభ ఎన్నికలు జరిగితే మొత్తం 3 రాష్ట్రాల్లో 65 లోక్సభ స్థానాలు ఉంటే కాంగ్రెస్ గెలిచింది 4. మధ్యప్రదేశ్ లో 1 గెలిచింది, రాజస్థాన్ లో 0 గెలిచింది, ఛత్తీస్గఢ్ లో 4 గెలిచింది, 5. అంటే 60 లోక్సభ స్థానాల్లో ఓడిపోయారు. అక్కడ తగిలింది దెబ్బ. అంటే అధికారంలో ఉండి ఆ రాష్ట్రాల్లో అనుకూలత ఉండి కూడా ముఖ్యమంత్రుల ఎంపికలో తప్పిదం చేయటం వల్ల కాంగ్రెస్ పార్టీ 2019 లోక్సభ ఎన్నికల్లో కేంద్రంలో ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయి హిమంత బిశ్వ శర్మ ఎపిసోడ్ కూడా సేమ్ ఇలాంటిదే కదా సార్? అదే హిమంత్ బిశ్వ శర్మ విషయంలో అదే జరిగింది. ఇంకొక సంఘటన చెప్తాను మీకు. మంచి సంఘటన ఏంటంటే పంజాబ్ 2021లో పంజాబ్ లో కెప్టెన్ అమరీందర్ సింగ్ నాయకత్వంలో రెండోసారి అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ అక్కడ నవజోత్ సింగ్ సిద్ధును ఉప ముఖ్యమంత్రి చేస్తే ఇద్దరికి పడకపోవటం వల్ల కెప్టెన్ అమరీందర్ సింగ్ ని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించేసి చరణ్జీత్ సింగ్ చన్నీని ముఖ్యమంత్రి చేశారు. కానీ ఏం జరిగింది? 2022లో కాంగ్రెస్ పార్టీ పంజాబ్ లో దారుణ ఓటమి ఎదురైనటువంటి సంఘటన మనం చూసాం 2022లో. అంటే కాంగ్రెస్ పార్టీ తన ముఖ్యమంత్రుల ఎంపికలో సరైనటువంటి ప్రామాణికాలు పద్ధతులు పాటించకపోవటం వల్ల, బలమైనటువంటి నాయకులను ముఖ్యమంత్రి పదవులకు ఎంపిక చేయకపోవటం వల్ల, తొలగించటం వల్ల ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితికి నెట్టివేయబడింది. ఇవాళ పంజాబ్ లో కాంగ్రెస్ పరిస్థితి ఏంటండి? రేపు పొద్దున ఎన్నికలు జరిగితే 27లో 3వ స్థానానికి పోయేటటువంటి అవకాశాలు మనకు కనపడుతున్నాయి. ఒకసారి వరుసన గెలిచినటువంటి పంజాబ్ లో ఇవాళ ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేటటువంటి ఒక ప్రశ్న కాంగ్రెస్ పార్టీ వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా. కెప్టెన్ అమరీందర్ సింగ్ చాలా బలమైనటువంటి నేత, కానీ అతన్ని మెడబట్టి బయట గెంటేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం కదా. అదే విధంగా రంగస్వామి విషయంలో కూడా సేమ్ సీన్ జరిగింది సార్ కదా సార్, పుదుచ్చేరిలో కూడా అదే వైద్యలింగము నారాయణ స్వామిని ముఖ్యమంత్రి చేయడానికి. ఈ నారాయణ స్వామి ప్రజల్లో బలం లేనటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీకి గాంధీ కుటుంబానికి లాయలిస్ట్ అని నారాయణ స్వామిని ముఖ్యమంత్రి చేసే క్రమంలో రంగస్వామిని ఇగ్నోర్ చేయటం వల్ల రంగస్వామి కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి ప్రేమను చంపుకోలేక ఎన్ఆర్ కాంగ్రెస్ అని పేరు పెట్టుకున్నాడు. ఇలా ఎన్ఆర్ కాంగ్రెస్ తోటి 5 సార్లు ముఖ్యమంత్రిగా పుదుచ్చేరిలో ప్రమాణ స్వీకారం చేసినటువంటి సందర్భం ఉంది. హిమంత బిశ్వ శర్మ కావచ్చు, రంగస్వామి కావచ్చు, మమతా బెనర్జీ కావచ్చు, ఇట్లాంటి ఒక బలమైనటువంటి లీడర్స్ ని కాంగ్రెస్ పార్టీ, శరద్ పవార్ ని కావచ్చు, ఇట్లాంటి ఒక బలమైనటువంటి లీడర్లని, ఈవెన్ దో మీకు జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా జరిగింది అదే కదా. ఆనాడు బలం లేనటువంటి కిరణ్ కుమార్ రెడ్డిని, బలం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని వదిలేసి బలం లేనటువంటి కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయటం వల్ల రాష్ట్ర విభజనతో పాటు కాంగ్రెస్ పార్టీ 2 రాష్ట్రాల్లో కూడా ఏ స్థాయిలో దిగజారిపోయిందో మనం చూసాం. మళ్ళా రేవంత్ రెడ్డి వచ్చేదాకా కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో గెలిపించిన నాయకుడే లేకుండా పోయారు. ఇక ఇటీవల జరిగిన 2 సంఘటనలు చెప్తాను. 2023లో మన పక్కన ఉన్నటువంటి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 2023 కంటే ముందు 2022లో హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కాంగ్రెస్ పార్టీని అక్కడ గెలిపించింది ప్రతిభా సింగ్, వీరభద్ర సింగ్ భార్య ప్రతిభా సింగ్ గెలిపించింది, ఏది పిసిసి అధ్యక్షురాలుగా. కానీ ప్రియాంక గాంధీ జోక్యం చేసుకొని ప్రతిభా సింగ్ ని ముఖ్యమంత్రి కాకుండా సుక్కుని ముఖ్యమంత్రి చేయటం వల్ల, సుఖ్వీందర్ సింగ్ సుక్కుని ముఖ్యమంత్రి చేయటం వల్ల ఆయన నెక్స్ట్ జరిగిన 2024 లోక్సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ లో 4 లోక్సభ స్థానాలు ఉంటే కాంగ్రెస్ పార్టీ 4 కోల్పోయి 0కి పరిమితమైంది. సుఖ్వీందర్ సింగ్ సుక్కు
ఒక అసమర్థమైనటువంటి ముఖ్యమంత్రిగా మిగిలిపోయాడు. ఇవాళ రేపు ఎన్నికలు జరిగితే హిమాచల్ ప్రదేశ్ లో మళ్ళా కాంగ్రెస్ గెలిచేటటువంటి అవకాశం లేకుండా పోయింది. 2023లో కర్ణాటకలో మీకు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి డికే శివకుమార్ పార్టీని గెలిపిస్తే సిద్ధరామయ్యని ముఖ్యమంత్రి చేస్తే అవును. ఇవాళ ఆ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామం, ముఖ్యమంత్రులు షేరింగ్ ముఖ్యమంత్రి